ఏమైందన్న ప్రజావానికి వచ్చిన దేనికోసం? ప్రజావానికి ఒకసారి ఇచ్చిన ఆ, ఎప్పుడు 22/8 ఆ, 2024లో ఆ, అప్లికేషన్ ఇచ్చిన. ఆ, ప్రజావాని గీవెన్స్ నంబర్ వచ్చింది కానీ పైసలు పడలేవు. ఆ, ఇక్కడ సమాచారం ఏమున్నదంటే ప్రజలకు ఆదుకునే లెక్కలు లేవు. ఏదో ప్రజలు వస్తారు పోతారు, ఏదో మేము ముఖ్యమంత్రులం కదా మంత్రులం కదా మేము తీసుకొని ఇది చేస్తే సీఎం ఛాంబర్కు వచ్చిందంటే అక్కడ పరిష్కారం దొరకకనే ఎక్కడ పరిష్కారం దొరకనే సీఎం ఛాంబర్కి వస్తారు. సీఎం ఛాంబర్కి వచ్చిన తర్వాత సీఎం ఆదరించి ప్రజల పనులు చేయాలి. సీఎం ఆదరించి ప్రజలకు పనులు చేయాలంటే వ్యవస్థ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక నా దగ్గర ప్రూఫ్ ఉంది, పేపర్. నేను సీఎం ఛాంబర్కు వచ్చినాక నాకు అప్పీల్ అయినాక సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరనే వచ్చినాక నాకు పరిష్కారం జరగలేదంటే అది ఇక ఎంతవరకు ఇది న్యాయము? ఎవరు చేస్తారు? ఇక ప్రధానమంత్రి దగ్గరికి పోవాలన్నా అప్లికేషన్ తీసుకొని? అది కాదు విధానం. మీరు చేయాలి తప్పకుండా. అధికారుల సూచన మేరకు మీరు కంపల్సరీ చేయాలి. అధికారులకు హెచ్చరించి మీరు చేయాలి. ప్రజల పనులు చేయాలి. ప్రజల అభివృద్ధి కోసం మీరు ఎప్పుడైనా పనులు చేయాలి. కానీ అది పాలన, ప్రజాపాలన అంటారు. కానీ ఈ పాలన ఇక మీ పాలన వ్యవస్థ కనిపిస్తుంది. ఇక్కడ పేపర్ ఉన్నది కాబట్టి నేను చెప్తాను. ఇగో కావాలంటే నా దగ్గర రండి. మా గ్రామం పైడిపల్లి, మండలం నారాయణఖేడ్, డిస్టిక్ సంగారెడ్డి. నా పేరు సురేష్. ఏం సమస్య కోసం సీఎం దగ్గర పోయినావు అసలు? ఎస్సీ కార్పొరేషన్ అన్న, ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇప్పటికి కూడా వీళ్ళు మంజూరు చేయలేరు. ఎప్పుడు కూడా యాక్షన్ ప్లాన్ 2000 మాకు 2021-22 యాక్షన్ ప్లాన్లో అవి మంజూరైనాయి. ఈ పేమెంట్ చెక్ జనరేట్ చేస్తారు, ట్రెజర్కి పంపుతారు, ట్రెజర్లకించి మళ్ళీ రీఫండ్ చేసుకుంటారు. మళ్ళీ ఈ పేమెంట్ కోసం మళ్ళీ ఆఫీస్లో చుట్టూ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో చుట్టూ తిప్పుతారు. లేకపోతే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ చుట్టూ పోవన్నా, లేకపోతే ప్రధానమంత్రి దగ్గరికి పోవన్నా మా పరిష్కారం జరగకొచ్చింది. అసలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడా? దాని మీద కళ్ళు తెరిచి ఉన్నాడా లేదా? దానికి మంత్రి లేడు, ఏం లేదు. ఎస్సీ కార్పొరేషన్ వ్యవస్థను మొత్తం భూస్థాపనం చేసేసిండు. ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీలు అంటే అసలు వీళ్ళకి వీణతత్వము అయిపోయింది. అసలు పనులు కావట్లేవు. వీళ్ళ ప్రజాపాలన కాదు, వీళ్ళ పాలన గీదే పేపర్ ఉన్నది. ఇగో ఈ సాక్షి పేపర్ ఇగో కాదు, ఇలా సాక్షి గీనే ఉన్నది. ఇగో చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి పోయినాక పనులు కానప్పుడు ఇలా ప్రజాపాలన ఏనే తెలుస్తుంది. ఇగో ఒక్కనికంటే నేను ఒక అందరిది ఒక సభ్యుని కదా, నేను కూడా దరఖాస్తుదారుని కదా. ఈ దరఖాస్తులు ఏమైనా తప్పుంటే నన్ను అడగాల. ఈ దరఖాస్తు ఇది ఈ ఇబ్బంది ఉన్నది. ఈ దరఖాస్తుకు రెస్పాండ్ లేదు, ఏం లేదు. మీరు సీఎం పాలన, సీఎం ప్రజాపాలన అంటే ఎవరికి? ప్రజలకే కదా పాలన, ప్రజలకే చేయాలి కదా. ప్రయత్నం చేసినా అక్కడ జీఎం గారు కూడా రాస్తే కూడా మా చేతిలో పవర్స్ లేదు అని చెప్తారు. గీవెన్స్కి వచ్చింది అయ్యా, గీవెన్స్ అయితే కూడా గీవెన్స్కి వచ్చింది. జీఎం గారు రాస్తే కూడా మా దగ్గర పవర్ లేదట. మరి మీ దగ్గర పవర్ లేకపోతే మేము ప్రధానమంత్రికి అప్పీల్ చేస్తాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో మీరంతా మీ వ్యవస్థ దండుగే. మీరు ఎప్పటి కూడా ఇక ఇప్పుడు వచ్చిన పాలనలో మళ్ళీ రారు. మీకు ప్రజలు తిప్పికొట్టే సాక్ష్యం ఇదే ఉంది. పవర్ లేదు. ఇగో ఇక్కడ పేపర్ చెప్తుంది కదా, పవర్ లేదు వాళ్ళకు. ఈడ పేపరే చెప్తుంది. గీవెన్స్కు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి పోయి పరిష్కారం కానప్పుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి పరిష్కారం కానప్పుడు ఇంకేంది ఇది? ఇక వాళ్ళ పవర్ ఉంటే ఏంటి? వాళ్ళు ఏ అధికారితో మాట్లాడుతారు, ఏ ప్రజలది పట్టించుకుంటారు? వాళ్ళ సమస్య ఏ ప్రజలు పట్టించుకుంటలేరు కదా. మరి ముఖ్యమంత్రి దగ్గర పోయినప్పుడు కానప్పుడు మరి ప్రజావానికి ఎందుకు? అదే కదా సార్, ప్రజావానికి రావడం కూడా మేము తప్పైపోతుంది. అంటే ఇక అది వ్యవస్థ దండుగానే అనిపిస్తాం కదా. నేను చెప్పేది అదే, ఇది వ్యవస్థ దండుగానే ఇది సాక్షిగా ఇదే పేపర్. ప్రభుత్వం పనిచేస్తలేదు. ప్రభుత్వ నాయకుడు పనిచేస్తే అధికారులు పనిచేస్తాడు. అధికారులకు వీళ్ళు చెప్పాలా. అధికారులకు ఎవరు చెప్పాలి? గౌరవ ముఖ్యమంత్రి ఆదేశంలో వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి వాళ్ళంతా అధికారులకు వీళ్ళు చెప్తలేరు, వాళ్ళు పనిచేస్తలేరు. ఏమనంటే సీఎం దగ్గర పోవంటారు. 18 గంటలు పనిచేస్తాడు ఏడా పేపర్ చెప్తుంది కదా. ఇక్కడ పదే పేపర్ ఇగో 18 గంటలు ఇక పనిచేసే పేపర్ ఇగో ఇచ్చిన. ఇగో 22/8/2024 ఎన్ని నెలలు అయ్యేది? దాదాపు 6 నెలలు అయ్యాయి. ఈ 6 నెలల పాలన ఇక ఈయనే ఉన్నది. 18 గంటల పాలన, 6 నెలల పాలన. ప్రజల సమస్యలు పట్టించుకోవాలి, సంక్షేమాలు అభివృద్ధి చేయాలి, గ్రామంలో మంచి
పాలన తీసుకురావాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. మా ఉద్దేశపూర్వం అది తప్పించి కానీ వేరే ఇది కాదు. మీ ఆఫీస్లో పోడతా మేము ఈవెంట్స్లో పెట్టిన పోలీసు వాళ్ళు టపా 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 అక్కడ ఆగని ఏకొచ్చారు, ఇక్కడ ఆగని ఏకొచ్చారు, అక్కడ పోతే పని అవుతలేదు. సరే అక్కడ ఆగని దేవుని గుడిలోకి పోతే దేవుని దర్శనం కాకపోతే ఎంత బాధ అనిపిస్తుంది? దేవుడు దర్శనం ఇస్తలేడా? ఆ? దేవుడు దర్శనం ఇస్తలేడా? దేవుడు దర్శనం కాదన్నా. ఇగో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అందరికి కాపరివాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నప్పుడు అందరికీ కాపరివాడు. వాళ్ళ దగ్గర రెస్పాండ్ లేకపోతే ఇంకెవరి దగ్గర ఉంటుంది చెప్పండి?